అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 3వ సర్గము. మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట. ఆ సదస్సులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిగుల ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సమ్మానించి సదస్యుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగిర్చి పూలతో నిండియుండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావాహముగానున్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయజయ ధ్వనులు మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనులను గురించియు సిద్ధపరచవలసిన సంభారములను గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడియున్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లు ఆదేశించెను. బంగారము, వెండి మొదలగు వానిని, వివిధములగు రత్నములను, పూజా ద్రవ్యములను, వడ్లు, పెసలు మొదలగు ధాన్యములను, తెల్లని పూలమాలలను, పేలాలను, వేర్వేరు పాత్రలలో తేనెలను, నేతులను, తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను, రథమును, వివిధాయుధములను, చతురంగ బలములను, శుభలక్షణములు గల భద్ర గజమును, వింజామరలను, ధ్వజమును, శ్వేత ఛత్రమును, అగ్నిజ్వాలల వలె తలతలలాడుచున్న 100 బంగారు కలశములను, బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును, పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చుడు. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారములను, నగరము నందలి సర్వగృహముల వాకిళ్లను గుమగుమలాడు చందన గంధముల పూలతో, చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనములను, చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను, ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమునర్పుడు. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నేయి, పెరుగు, పేలాలు దక్షిణలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరుగవలెను. కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలెను. రాజమార్గమున కల్లాపి చల్లవలెను. తాళాది వాద్యముల యందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరును రాజభవనమునందలి 2వ కక్ష యందు చేరియుండవలెను. దేవాలయముల యందును, వీధుల కూడళ్ల యందును దేవతలను సేవించుటకై అన్నములను, మోదకములను, నైవేద్య పదార్థములను, పుష్పమాలలను, దక్షిణలను వేర్వేరుగా సిద్ధముగా నుంచవలెను. యోధులెల్లరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుముల యందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజుగారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలెను. చక్కని నియమ నిష్ఠాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులు ఆచరింపవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆదేశముతో దాసదాసీ జనులను అతడికి రప్పించిరి.
తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరిన కారణముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నీయును పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతటా మిక్కిలి సంతుష్టుడయ్యున్న దశరథుడు సుమంత్రునితో సకల విద్యలలో సుశిక్తుడయ్యున్న శ్రీరాముని ఇచటికి వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రతికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనము కడకు తీసుకొని వచ్చెను. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకును పర్వత ప్రాంతములకును చెందిన వారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదప వారు సభలో ఆసీనుడై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవనం నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రమములలో గంధర్వ రాజతుల్యుడు, లోకమునందు పౌరుషంన అద్వితీయుడు, దీర్ఘబాహువు, గొప్ప బల సంపన్నుడు, మదపు టేనుగు వలె గంభీర గమనుడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు, చూడముచ్చటైన అందచందములు గలవాడు, రూప సౌభాగ్యము చేతను ఔదార్యాది గుణములను బట్టియు సర్వప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు, ఎండబాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడచెను. అట్లు సుమంత్రునితో గూడి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన రాజప్రాసాదమున అడుగిడెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై, రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచు తండ్రి అయిన దశరథునకు పాదాభివందనమును ఆచరించెను. అంతటా దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడగు శ్రీరాముని జూచి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. పిమ్మట ఆ మహారాజు ఉన్నతమై మనోహరమై మనులుపదగిన శ్రేష్టమైన బంగారు సింహాసనము మీద శ్రీరాముని ఆసీనుని గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరుపర్వతమును వలె దానిని భాసింపజేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకొనిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను జూచుకొని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగ్రుద్దినట్లు తన వలనేయున్న ప్రియపుత్రుడైన రాముని జూచి దశరథుడు ఎంతగానో మురసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుని రామ అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామ, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి, పట్టమహిషి. ఆమె గుణగణములను అందచందములను పునికి పుచ్చుకొని ఆమె చక్కని కడుపున పుట్టిన నీవు సర్వ విధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపజేసితివి. కనుక పుష్యమి నక్షత్రం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టివాడవే అయినను నీ మీది వాత్సల్యముచే హితకరములైన వచనములను ఒక రెండింటిని పలికెదను. నాయన, ఇంకను వినయవంతుడవు కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రియుడవై మెలగుము. కామముల వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను త్యజింపవలెను. పరోక్షముగా గూఢచారుల ద్వారా నీ రాజ విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలిసికొని తగిన విధముగా వ్యవహరింపును. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములను ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపచేయుచు
పరిపాలింపుము. కోష్టాగారములను ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధాయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యంను పాలించు రాజును జూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము. ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్యా భవనమునకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. ఈ శుభవార్తలను గొని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను గోవులను వివిధములగు రత్నములను బహూకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోచున్నది అని పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకేగిరి. వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకభీష్టమైన యువరాజు పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 3వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు. రామాయణము వినండి, తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.